టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సీటు బీజేపీకి కేటాయించినట్టయితే పలు మీడియా పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో ఆదోని పట్టణంలోని స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి విట్టా రమేష్ గారికి అయితే బీజేపీ తరఫున సీట్ కేటాయించినట్టయితే పలు ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో స్పందించడానికి మనతో పాటు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మిరియాల బద్రీనాథ్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క సీటు విట్టా రమేష్ గారికి కేటాయించడం పట్ల మీ యొక్క స్పందన ఎలా చెప్తున్నారు, ఏంటి? విట్టా రమేష్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. ఒకటి, అందరికీ ఆధునిక ప్రజలందరికీ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి, అందరికీ సంబంధించిన వ్యక్తి అతను. దానికోసము ఎటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేశారు, ఎందుకు ఆయనకి ఈ టికెట్ ఇవ్వాల్సిందే అవసరమైతే కేంద్రానికి అయితేనేమి రాష్ట్ర భాజపా నాయకులకైతే కలిగింది? బీజేపీ పార్టీ అని కాదు, అతను బీజేపీ పార్టీలో చేసే ప్రోగ్రాములకు అన్నిటికీ ముందుండి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. అన్ని ప్రోగ్రాంలు. ఒకటి, మొదటిది ఓటు హక్కు వినియోగించుకోలేని ప్రోగ్రాం బాగా చాలా ఒక నెలన్నర నుంచి బాగా ప్రోగ్రాం తిరిగి అందరికీ క్యాన్వాస్ చేయడం జరిగింది. ఒకటి, ఆయన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యాక్టివ్ మెంబర్ గా కూడా ఉన్నాడు అతను. ఆయన తర్వాత లయన్స్ క్లబ్ లో సేవా సంస్థల్లో కూడా ఉన్నాడు. చాలా సేవా సంస్థల్లో కూడా ఉన్నాడు అతను. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ఏమి కాదు, అందరికీ పరిచయం అతను. అందుకోసము ఇవ్వాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున విట్టా రమేష్ గారు అయితేనేమి, విట్టా రమేష్ గారు ఎటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆయనకు సీట్ ఇవ్వడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఏమంటే, ఇప్పుడు బీజేపీ ప్రోగ్రామ్స్ దాంట్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఒకటి, వికసిత్ భారత్ యాత్ర. రెండవది, మోదీ కుటుంబం, మోదీ పరివార్, ప్రజాపూర్, తిరంగా యాత్ర, ఇటువంటి ప్రోగ్రాముల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లస్ అయిన తర్వాత అన్ని ఏరియాలన్నీ తిరిగి అతను ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయో తెలుసుకున్నాడు. అన్ని పల్లెటూర్లలో అన్ని ఊర్లలో తిరిగి చాలా వరకు చాలా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాడు. దానికోసం కూడా అతను ఇంప్రూవ్మెంట్ చేయాలని అతని మనసులో పడి ఇప్పుడు బీజేపీలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఆదోని అభివృద్ధికై ఆయన తాపత్రయం ఏమంటారు? చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా అతను దానికోసమని బాగా పాల్గొంటున్నాడు. అతను ఇంప్రూవ్మెంట్ చేయాలనే చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకే సార్, అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి, ఆదోని ప్రాంతంలో అయితేనేమి ఆయన కార్యక్రమాల్లో ఇంకా మునుముందు చురుగ్గా పాల్గొంటారని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాము. ఇప్పుడే ఏమి లేకున్నప్పుడే పార్టీ కోసము ప్లస్ అయిన తర్వాత జనాల కోసము బీజేపీ కోసము తిరిగిన వ్యక్తి కాబట్టి అతను ఇంకా పదవి వచ్చినప్పుడు ఇంకా పదవి కోసం పోరాడుకొని ఇది చేసుకుంటున్నప్పుడు గ్యారంటీ ఇచ్చేస్తారు అట్లా వాళ్ళు. ఎస్ సార్, ఇప్పుడు టీడీపీ జనసేన మరియు భాజపా పార్టీ కూటమిలో భాగంగా ఆదోని పట్టణం యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున విట్టా రమేష్ గారికి సీట్ కన్ఫర్మ్ అవుతుందని మీరు భావిస్తున్నారా అంటే, పైన నుంచి మనకు ఈరోజు వచ్చిన వార్తల ప్రకారము విట్టా రమేష్ గారికి బీజేపీకి ఇవ్వాలని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది ఆదోని టికెట్. దాని తరఫున మేము విట్టా రమేష్ గారికి సీట్ ఇవ్వాలని చెప్పి కోరుచున్నాము. ఆయన కొన్ని చేసే పనులు అన్ని బాగానే ఉంటాయి కాబట్టి బీజేపీ పార్టీలో కూడా ఫస్ట్ నుంచి చాలా పొత్తులో భాగంగా ఆదోని పట్టణానికి, ఆదోని నియోజకవర్గానికి బీజేపీ పార్టీకి అయితే టికెట్ కన్ఫర్మ్ చేసినట్టయితే పలు వార్తలు చక్కెర కొడుతున్నట్లయితే తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయంగా చురుగ్గా పాల్గొన్న మరియు ఈ యొక్క ప్రజా సేవలను అయితేనేమి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ను కూడా ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లిన వ్యక్తి విట్టా రమేష్ గారికే ఈ యొక్క సీటు కేటాయించాలి, అలా అప్పుడే ఈ యొక్క ఆదోని అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనతో పాటు చర్చించారు కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మిరియాల బద్రీనాథ్. కెమెరా పర్సన్ యువరాజ్తో రాజారంగా, సిఆర్ న్యూస్.